ఓకే. హాయ్ గైస్. హాయ్ ఆల్. వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఇలాంటి ఒక సీన్‌ని మనం ఇప్పుడు బ్లెండర్‌లో క్రియేట్ చేయబోతున్నాం. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీకు స్టెప్ బై స్టెప్ అంతా కూడా నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ బ్లెండర్ గురించి మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. బేసిక్స్ అన్నింటిని కవర్ చేస్తూ చాలా వీడియోస్ చేశాను. ఒకవేళ మీకు బ్లెండర్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి డెఫినెట్‌గా వీడియోస్ చెక్ చేయండి. దట్ మీరు అక్కడ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను మీకు బేసిక్స్ గురించి మాట్లాడను. డైరెక్ట్‌గా సీన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కుదిరితే మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో ఆ వీడియోస్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన సీన్ని క్రియేట్ చేయాలంటే మనకి బేసిక్గా ఒక కార్ మోడల్ కావాలి. అండ్ దాన్ని ఒక రోడ్ పైన ప్లేస్ చేసి మనం చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. ఓకే. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఏ ప్రెస్ చేసి మొత్తం వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసి డిలీట్ చేస్తున్నాను. అండ్ నేను కార్ మోడల్ కోసం నేను బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ యూస్ చేయబోతున్నా. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, చూడండి కుదిరితే. అండ్ లేదు మీకు ఏదైనా వేరే 3D వెబ్సైట్ నుంచి మీరు ఏదైనా కార్ మోడల్ డౌన్లోడ్ చేసుకున్నా సరే దాన్ని నేను యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్లెండర్ కిట్ యాడ్ ఆన్లోకి వెళ్ళి నేను ఇక్కడ కార్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఓకే. మనకి చాలా కార్ మోడల్స్ అయితే వస్తాయి. అండ్ కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి అనమాట. నాకు ఓన్లీ ఫ్రీ ఆప్షన్ కావాలి కాబట్టి కీబోర్డ్లో ఎన్ప్రెస్ చేసి ఇక్కడ బ్లెండర్ కిట్ యాడ్ ఆన్లోకి వెళ్ళి నేను సర్చ్ ఫిల్టర్స్లో ఫ్రీ ఫస్ట్ ఎనేబుల్ చేస్తాను. దట్ ఫ్రీగా ఉన్న కార్ మోడల్స్ అనేవి నాకు ఫస్ట్ కనిపిస్తాయి. ఇవి వచ్చేసి లో పాలీ అనమాట. ఇవి మనకు అంత బాగోవు. ఇలాంటివి కొన్ని రియలిస్టిక్ మోడల్స్ కూడా ఉంటాయి. వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి నేను. మేబీ మనం ఇంకా ముందుకు వెళ్దాం. మనకి ఇంకా మంచి మంచి కార్ మోడల్స్ దొరుకుతాయి ముందుకు వెళ్ళే కొద్దీ. ఇవేం నాకు అంతగా నచ్చట్లేదు. ఓకే. మేబీ ఓకే, ఇది బాగుంది. ఇది ఆడి కార్ మోడల్. దీని అయితే యూస్ చేద్దాం మనం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కార్ మోడల్ని సీన్లోకి అయితే డ్రాగ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేయబోతున్నాను. ఓకే. అది డౌన్లోడ్ అయిన తర్వాత మనకి స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. మన కార్ మోడల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ ప్రస్తుతానికి దీన్ని బ్లెండర్ కిట్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకి కింద రోడ్ కావాలి కాబట్టి షిఫ్టే ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక ప్లేన్ని తీసుకొని వద్దాం. దాన్ని నేను కొంచెం ఈ విధంగా స్కేల్ చేస్తాను. 7 ప్రెస్ చేసి టాప్కి వెళ్ళండి. ఇంకా కొంచెం ఈ విధంగా స్కేల్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే. అండ్ కుదిరితే ఎక్స్ డైరెక్షన్లో కూడా దీన్ని ఈ విధంగా అయితే స్కేల్ చేయండి. సంథింగ్ లైక్ దిస్ చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ రోడ్ సైడ్కి మనకి ఏమంటారు రైలింగ్ కావాలన్నమాట. ఓకే. దానికోసం నేను మళ్ళీ బ్లెండర్ కిట్లోకి వెళ్ళి జస్ట్ మీకు రైలింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. మేబీ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇవి రైల్వే ట్రాక్స్ వస్తున్నాయి మనకి. మేబీ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఓకే. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, హైవే రైల్ గార్డ్ అని చెప్పి. ఇది రోడ్డుకి సంబంధించింది. ఇక్కడ హైవే అని రాసింది. దీన్ని సీన్లోకి అయితే డ్రాగ్ చేసి ఇక్కడైతే యూస్ చేయబోతున్నాను నేను. ఓకే. ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. అండ్ దీన్ని నేను మేబీ ఇక్కడ ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తాను. కొంచెం ఎక్స్ డైరెక్షన్లో మూసేసి ఇలా ప్లేస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ నేను నా కెమెరాని తీసుకొని వచ్చి కెమెరా వ్యూని సెట్ చేసుకుంటా. ఓకే. తర్వాత నా కెమెరాలో ఏం కనిపిస్తుందో ఆ వ్యూకి తగ్గట్టుగా మిగిలిన బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా నేను క్రియేట్ చేయబోతున్నాను. ఓకే. షిఫ్టే ప్రెస్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కెమెరాని తీసుకొని వస్తాను. అండ్ తర్వాత నా వ్యూని ఈ విధంగా సెట్ చేసుకొని Ctrl-Alt-0 ఈ 3 బటన్స్ ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా మన కెమెరా అనేది మన వ్యూకి స్నాప్ అయిపోతుంది అనమాట. ఇలాంటి చాలా విషయాలు, చాలా షార్ట్కట్స్ చాలా అని నేను నా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. బ్లెండర్ వీడియోస్లో కుదిరితే ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఓకేనా. ఇప్పుడు నా కెమెరాని నేను కొంచెం ఈ విధంగా డ్రాగ్ చేసి దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తాను. ఓకే. సంథింగ్ లైక్ దిస్. తర్వాత ఇక్కడ నేను కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోకల్ లెంత్ మేబీ ఒక 35 పెట్టుకుంటాను. అప్పుడు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ మేబీ 35 వద్దు, ఒక 40 mm పెడదాం. 40 అయితే చూడడానికి బాగుందన్నమాట. ఓకే. అండ్ నా ఫైల్ ఇప్పటివరకు సేవ్ చేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను నేను దీన్ని. నేను దీనికి ఏం పేరు పెడతానంటే ఆడి కార్ సీన్ అని చెప్పి పేరు పెడుతున్నా. ఈ బ్లెండర్ ఫైల్ని నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పటికప్పుడు ఫైల్స్ని సేవ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. అండ్ ఇక్కడ బ్యారిగేట్ అనేది కొంచెం పెద్దగా, అంత పెద్దగా ఏం లేదు, అది సైజ్ కరెక్ట్గానే ఉంది. బట్ నేను దాన్ని కొంచెం సైజ్ అయితే తగ్గిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ దానికి సంబంధించిన యాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం దాన్ని స్కేల్ డౌన్ చేయండి. ఓకే. సంథింగ్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు ఈ బ్యారిగేట్ అనేది మనకి సింగిల్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది మనకి ఇంకా లెంత్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి నేను దీనికోసం ఒక మాడిఫైని యూస్ చేసి దీన్ని మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేస్తాను. ఓకే. దానికోసం ఆ బ్యారిగేట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాన్ని ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే. తర్వాత నేను ఇక్కడ మాడిఫైర్స్లోకి వెళ్ళి యాడ్ మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి అరే మాడిఫైర్ అయితే అప్లై చేస్తాను. కౌంట్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక 4 పెడతాను. ఇక్కడ ఆఫ్సెట్లో నేను x0 పెట్టి అండ్ y వచ్చేసి 1 పెడతాను. మేబీ మనం -1 పెడితే మనకి ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకే. అప్పుడు చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ కొంచెం ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఇప్పుడు మన కెమెరా వ్యూలోకి వెళ్తే మీరు చూడొచ్చు. మేబీ దీన్ని కొంచెం వెనక్కి మూవ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట.
సో మనకి కింద రోడ్ ఉంది అండ్ దాని పక్కన బ్యారిగేట్స్ రైలింగ్ అనేది ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకి ట్రీస్ కావాలన్నమాట. యాక్చువల్గా మీరు గ్రాస్ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నేనైతే ట్రీసే పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ట్రీస్ అయితే మనకి బాగా కనిపిస్తాయి. సో దానికోసం కూడా నేను మళ్ళీ బ్లెండర్ కిట్లోనే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట. యాడ్ ఆన్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, అందుకే నేను దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా వీడియో చూడండి. సో ఈ బ్లెండర్ కిట్లోకి వెళ్ళి నేను ఇక్కడ ప్రొసీజరల్ ట్రీస్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఓకే, మీరు దీన్ని పార్టికల్ సిస్టమ్ని యూస్ చేసి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఆల్రెడీ మనకి అసెట్స్లో మనకి ఇది ఉందన్నమాట. నేను మొన్ననే చూసాను దీన్ని, అండ్ ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి అండ్ రెండలు కూడా బాగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ నేను ప్రొసీజరల్ ట్రీస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కొన్ని ట్రీస్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట. బట్ మనం ఇలా సింగిల్ ట్రీ మోడల్ని కాదు మనం యూస్ చేయాలనుకోండి, పార్టికల్ సిస్టమ్ని అప్లై చేసిన ఒక ట్రీస్ అనమాట అవి. సో ఇక్కడ కొంచెం మీరు ఇంకా ముందుకు వెళ్ళారనుకోండి. ఓకే, ఇంకా రాలేదు. ఓకే, ఇక్కడ వచ్చింది చూసారు. సో ఇదనమాట, ఇది లో పాలీ ట్రీస్ అనమాట. ఇవి ఏంటంటే మనకి సీన్లో బ్యాక్గ్రౌండ్లో కొంచెం బాగానే కనిపిస్తాయి, కాకపోతే ఇందులో పాలిగన్స్ తక్కువ ఉంటాయి అనమాట. అంటే ఇవి అంత రియలిస్టిక్ ట్రీస్ ఏం కాదు. ఓకే, ఇవి లో పాలీ ట్రీస్ అండ్ అంత బాగా ఏం కనిపించవు. బట్ కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది అంత రియలిస్టిక్గా లేకపోయినా పర్లేదు అనమాట. ఓకే, సో నేను దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. సో ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మన సీన్లోకి చాలా ట్రీస్ అయితే వచ్చేసాయి. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్తే మనకి జస్ట్ ఒక ప్లేన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇది మన మెయిన్ ట్రీ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్లేన్కి ట్రీ మోడల్ని పార్టికల్ సిస్టమ్ యూస్ చేసి ప్లేస్ చేశారనమాట, అంతే. ఇది మనం మాన్యువల్గా చేసినా కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. ఓకే, దానికి బట్ కాకపోతే ఉంది కాబట్టి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ ఎడ్జ్ సెలెక్షన్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని GY ప్రెస్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తాను ఈ విధంగా. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, కరెక్ట్గా మన రోడ్డుకి ఇట్లా పెడుతున్నాను అనమాట. అండ్ కుదిరితే దీన్ని నేను కాస్త ఎక్స్టెండ్ చేస్తాను ఈ విధంగా, అండ్ ఆల్సో దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాను ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి చూడొచ్చు మనకి మంచి ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ట్రీస్ కౌంట్ ఎంత, సైజ్ ఎంత, ఇవి మీరు కంట్రోల్ చేయాలి అనుకోండి. మీరు ఆల్రెడీ పార్టికల్ సిస్టమ్ అప్లై చేసింది కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా పార్టికల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ వీరు హెయిర్ని అయితే యూస్ చేశారు, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఆన్ చేశారు. సో ఇక్కడ నెంబర్ ఉంది చూసారా. సో ఈ నెంబర్ని మేబీ మీరు 100 పెట్టుకున్నారనుకోండి, ట్రీస్ కౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో మీకు ఎక్కువ ట్రీస్ కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ హెయిర్ లెంత్ ఉంది చూసారా. సో దీన్ని నేను ఒక 2 పెట్టాను అనుకోండి, ట్రీస్ యొక్క హైట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని మీరు చేంజ్ చేయడం ద్వారా ట్రీస్ హైట్ని మీరు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 0 ప్రెస్ చేసి కెమెరా వీక్ వెళ్తే మీరు చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది అనేది. ఓకే, సో బట్ ట్రీస్ హైట్ మేబీ నాకు చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ నేను దీన్ని 1 మీటర్ మాత్రమే పెడతాను. ఓకే, సో అప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా బెటర్గా అయితే కనిపిస్తుంది. అండ్ మేబీ ఇక్కడ మనం ఇంకొక పని చేద్దాం. కిందకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ఫిజిక్స్ కాదు, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ రెండర్లో ఉంటుంది అనమాట. రెండర్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు స్కేల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మేబీ నేను ఇక్కడ స్కేల్ ర్యాండమైజేషన్ అని చూసారు. సో దీన్ని 1 పెడతాను అండ్ స్కేల్ వచ్చేసి ఒక 0.3 పెడతాను. సో అప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎక్కువ ట్రీస్ కావాలనుకుంటే మీకు ఆబ్వియస్లీ ఇక్కడ నెంబర్ అనేది పెంచాలి. మేబీ నేను ఒక 400 పెడతాను. సో ఇప్పుడు ఎక్కువ ట్రీస్ ఉంటాయి అనమాట. సో అప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మేబీ 250 పెట్టి చూద్దాం. 250 తక్కువే, 300 ఈజ్ లైక్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట. అండ్ మీరు ఇక్కడ సీడ్ని చేంజ్ చేయడం ద్వారా వాటి యొక్క పొజిషన్ అనేది ఇట్లా మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, నేను మేబీ సంథింగ్ లైక్ దిస్ ఈ విధంగా పెడతాను. మేబీ అంత ఎక్కువ వద్దులేండి, జస్ట్ ఒక 2 పెడదాం. 2 కూడా వద్దు, 1 పెడదాం. ఓకే, 1 కూడా అంత బాగాలేదు. మేబీ 0 పెట్టినా కూడా బాగాలేదు, ఒక 3 పెట్టి చూద్దాం. మేబీ 2 ఈజ్ బెటర్ ఆప్షన్, లైక్ 2 కొంచెం బాగుందిలేండి. సో దీన్ని ఈ విధంగా వదిలేయండి ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ ఇంతకుమించి నేను ఇంకా పెద్ద చేంజెస్ ఏం చేయట్లేదు. ఒకసారి మనం మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్దాం. ఓకే, మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్తే మన కార్ అనేది ఆబ్వియస్లీ మనకి ప్రీ అప్లైడ్ మెటీరియల్స్తో వస్తుంది కాబట్టి దాని గురించి మనకి ఇష్యూ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ ట్రీస్ కూడా మెటీరియల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ మనం రోడ్డుకి మెటీరియల్ అప్లై చేయాలన్నమాట. ఈవెన్ ఈ ఫెన్సింగ్కి కూడా మనకి మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మెటీరియల్ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. బ్లెండర్ కిట్లోనే నేను మెటీరియల్ ఆప్షన్స్లోకి వెళ్ళి నేను సింపుల్గా రోడ్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం. సో ఇక్కడ నాకు సీన్ కొంచెం మెటీరియల్ ప్రివ్యూలో కొంచెం సీన్ అనేది ల్యాగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్లో నాకు ఇక్కడ రోడ్ ఆప్షన్ కనిపిస్తుంది సార్. సో నేను దీన్ని కావాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అది నచ్చకపోతే ఇక్కడ మీరు ముందుకు వెళ్తే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. మేబీ నేను ఇది కొంచెం బాగుంది, సో దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడైతే అప్లై చేస్తున్నాను. ఓకే, సో అది అప్లై అయిపోయింది చూసారా. బట్ ఇక్కడ మనకి దాని స్కేల్ కరెక్ట్గా లేదనమాట. సో ఈ మెటీరియల్ని ఫిక్స్ చేయడం కోసం నేనేం చేస్తానంటే సింపుల్గా ఫస్ట్ ఇక్కడ యూవీ ఎడిటింగ్లోకి వెళ్తాను. యూవీ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పైన యూవీ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడాలి. సో అది కనపడట్లేదు. సో ఇక్కడ మన కర్సర్ ఆ వర్టెక్స్ పైన పెట్టి ఇక్కడ మౌస్ని వెనక్కి స్క్రోల్ చేస్తే కొత్త ఆప్షన్స్ వస్తాయి.
సో ఇక్కడ యూవీలోకి వెళ్ళి ఇక్కడ స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ అని చూసారా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అన్రాప్ కొట్టేయండి, అంతే. సో ఇప్పుడు మీరు లేఅవుట్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు మీకు రోడ్ మెటీరియల్ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోయింది అనమాట, ఇందాకట్లా లేదు. సో దీన్ని ఇంకొంచెం ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ షేడింగ్లోకి వెళ్ళి, సో ఇక్కడ కింద మనకి ఈ కింద సెక్షన్లో మనకి జామెట్రీ నోట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీని యొక్క స్కేల్ ఇక్కడ మనం యాక్చువల్గా ఈ మూడింటిని ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలి, XYZ. సో మీరు అక్కడ కిందకి డ్రాగ్ చేయండి, అంటే లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మూడింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నంబర్ 20 పెడుతున్నా, మేబీ 20 చాలా ఎక్కువ అయిపోయినట్టుంది, ఉండండి. మేబీ ఒక 10 పెడదాం. సో 10 పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేయాలంటే రొటేషన్ చేంజ్ చేయాలి. సో రొటేషన్లో నేను Z యాక్సిస్లో నేను 90 పెడుతున్నా, ఓకే. బట్ స్టిల్ ఇదేంటి ఇలా వచ్చేసింది, ఇలా రాకూడదు యాక్చువల్గా. ఒక పని చేద్దాం, ఉండండి. సో ఇక్కడ స్కేల్ మేబీ మనం మళ్ళీ 1 పెట్టి చూద్దాం. సో 1 పెడితే బాగుంది, ఓకే. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ మేబీ నేను ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ లేఅవుట్లోకి వెళ్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఫస్ట్ మన ప్లేన్కి స్కేల్ అయితే అప్లై చేద్దాం, ఓకే. నాకు తెలిసి మనం ఇందాక స్కేల్ అప్లై చేసినట్లేమో, సో అందుకే ఇది కొంచెం ఇలా ఏమంటారు స్ట్రెచ్ అయినట్టుగా కనిపిస్తుంది రోడ్ అంతా కూడా. సో ఫస్ట్ స్కేల్ అప్లై చేసి మీరు మళ్ళీ యూవీ ఎడిటింగ్లోకి వెళ్ళి ఏ ప్రెషెస్ మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని యూవీలోకి వెళ్ళి మళ్ళీ దీన్ని ఇంకొకసారి అన్రాప్ చేయండి, ఓకే. సో అలా చేసిన తర్వాత మళ్ళీ లేఅవుట్లోకి రండి. సో ఇప్పుడు మీకు చూడొచ్చు ఇందాక వచ్చిన ఇష్యూ అనేది ఇప్పుడు లేదు. బట్ అగైన్ మనకి ఇక్కడ స్కేలింగ్ ఇష్యూస్ వచ్చాయన్నమాట, అంటే స్కేల్ కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది. మేబీ మనం మళ్ళీ షేడింగ్లోకి వెళ్దాం. ఒక్క నిమిషం, ఫస్ట్ ఈ బ్లెండర్ కిట్ని కాసేపు క్లోజ్ చేద్దాం, ఉండండి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ స్కేల్ అని చూసారా, సో ఈ మూడింటిని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఒక్క నిమిషం మేబీ ఒక 10 పెడతాను. 10 కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక్క నిమిషం అబ్బా, ఇవన్నీ సెలెక్ట్ అవ్వాలి. ఒక పని చేద్దాం, ఒక్కొక్కటి పెట్టేద్దాం, ఉండండి. ఫస్ట్గా XYZ 3 కూడా 5 పెట్టేయండి. సో ఇప్పుడు మన రోడ్ మెటీరియల్ అనేది ప్రాపర్గా అప్లై అయిందనమాట, మనకి కొంచెం నీట్గా వచ్చేసింది అంతా. సో ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్తే మీరు చూడొచ్చు ఇక్కడ నేను మెటీరియల్కి ఏం చేశానంటే బ్లెండర్ కిట్ నుంచి మెటీరియల్ అప్లై చేశాను. తర్వాత నేను యూవీ ఎడిటింగ్లోకి వెళ్ళి దానికి యూవీ అన్రాప్ చేశాను అనమాట, స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ని యూజ్ చేశాను. అంటే ఇక్కడ మనం ఒక నిమిషం ఇక్కడ యూవీ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ యూవీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి స్మార్ట్ యూవీ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అన్రాప్ కొట్టేస్తే చాలు మనకి యూవీ ఎడిటింగ్ అంటే యూవీ మ్యాపింగ్ అంతా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ లేఅవుట్లోకి వచ్చిన తర్వాత నేను ఒకసారి చూసుకున్నా, సో స్కేల్ సరిగ్గా లేదనమాట. సో షేడింగ్లోకి వెళ్ళి కింద జామెట్రీ నోట్స్లో నేను స్కేల్ని సెట్ చేసుకున్నా, సో దట్ మనకి ప్రాపర్ మెటీరియల్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు కెమెరా వ్యూలోకి వెళ్ళి ఒకసారి చూడండి మీరు. సో ఇప్పుడు మనకి మొత్తం సీన్ అంతా కూడా చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రాపర్ లైటింగ్ కావాలన్నమాట సీన్లో రెండర్ చేయాలంటే. సో ఇక్కడ నేను వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కలర్ పక్కన ఎల్లో డాట్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేసి స్కై టెక్స్చర్ అయితే ఇస్తాను అనమాట, ఓకే. సో ఇక్కడ స్ట్రెంగ్త్ మేబీ నేను ఒక 0.7 పెడుతున్నాను. మీకు వార్మ్ టోన్ అంటే మీకు ఆరెంజ్ లేదా ఎల్లో టింట్ కావాలనుకుంటే, అంటే సన్ రైజ్ సన్సెట్లో ఉంటుంది కదా అలాంటి కలర్స్ కావాలంటే ఎయిర్ వచ్చేసి ఒక 4 లేదా 5 పెట్టుకోండి. మీకు బ్లూ టోన్ కావాలనుకుంటే మాత్రం ఓజోన్ని కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఒక 4-5 అలా. నాకు ఆరెంజ్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను సన్ రైజ్ సన్సెట్ టైప్ ఆఫ్ సీన్ అనమాట. సో అందుకని చెప్పి ఎయిర్ 4 అండ్ ఓజోన్ 2 పెట్టాను. బట్ మీకు ఆ లైటింగ్ అనేది మెటీరియల్ ప్రివ్యూలో కనపడదు అనమాట. సో ఒకసారి నేను సాలిడ్ వ్యూ మోడ్లోకి వెళ్ళి ఒకసారి నేను సేవ్ చేసుకుంటాను. మనకి ఏమంటారు రెండో ప్రివ్యూలోకి వెళ్తేనే కనిపిస్తుంది అనమాట మనకు లైటింగ్ అదంతా కూడా. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఫస్ట్ రెండర్ సెట్టింగ్స్ పెట్టుకోవాలన్నమాట. మీరు డైరెక్ట్గా రెండో ప్రివ్యూకి వెళ్తే మీకు అంత నీట్గా ఏం కనపడదు. కావాలంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా రెండో ప్రివ్యూలోకి వెళ్తున్నా. బట్ మనకి సీన్ అనేది అంత బెటర్ లుక్ అయితే రాలేదు, ఓకే. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ రెండర్ సెట్టింగ్స్ పెట్టాలి. సో ఇక్కడ రెండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి రెండర్ ఇంజన్ వచ్చేసి సైకిల్స్లో పెట్టుకోండి, సో మీకు రియలిస్టిక్గా ఉంటుందన్నమాట. డివైస్ వచ్చేసి GPU కంప్యూట్ పెట్టుకోండి. అండ్ నాయిస్ థ్రెషోల్డ్ కింద మనకి మాక్సిమం శాంపుల్స్ ఉంటుంది చూసారా, ఇది 100 పెట్టండి. ఇది వ్యూ పోర్ట్లో డీనాయిస్ని ఎనేబుల్ చేయండి. అండ్ రెండర్లో కూడా మాక్సిమం శాంపుల్స్ 100 పెట్టుకుంటున్నాను నేను. అండ్ డీనాయిస్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను యూజ్ GPUని ఆన్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ లైట్ పాత్స్లో నేను మాక్సిమం బౌన్సెస్ వచ్చేసి 8 పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ ఫాస్ట్ G అప్రాక్సిమేషన్ ఉంటుంది చూసారా, సో దీన్ని ఆన్ చేస్తున్నాను. సింప్లిఫైని ఆన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సింప్లిఫైన్ ఆప్షన్స్లో టెక్స్చర్ లిమిట్ వచ్చేసి వ్యూ పోర్ట్లో 1024 పెట్టుకోండి. రెండర్లో కూడా నేను 2K వరకు మాత్రమే పెడుతున్నాను, అంటే 2048 మాత్రమే పెడుతున్నాను, ఓకే. అండ్ తర్వాత ఇక్కడ కలర్ మేనేజ్మెంట్లో నేను లుక్ వచ్చేసి మీడియం హై కాంట్రాస్ట్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్ని పెట్టేసాం. ఇప్పుడు అవుట్పుట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేను కెమెరా కాల్ మీకు 4Kలో రెండర్ కావాలంటే ఇక్కడ మీరు రెజల్యూషన్ చేంజ్ చేయొచ్చు అనమాట, అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఇమేజ్ టైప్ ఉంది చూసారా, ఇక్కడ నాది PNG ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే JPEG పెట్టుకుంటున్నాను. అండ్ క్వాలిటీ వచ్చేసి 100% పెట్టేస్తాను, ఓకే. అండ్ పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది కింద, నేను దీన్ని వచ్చేసి ఒక 100 పెడుతున్నాను. సో ఒకసారి సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెండో ప్రివ్యూలోకి అయితే వెళ్దాం. సో ఇది కొంచెం మేబీ సీన్ లాగ్ అవ్వచ్చు, ఎందుకంటే మనం సైకిల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో మనకి చూడొచ్చు సీన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది.
సో మనకి ఆరెంజ్ టోన్ అయితే కొంచెం కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఏమంటారు వరల్డ్ సెట్టింగ్స్లో మనం ఈ ఆప్షన్స్లో మనం ఇక్కడ ఎయిర్ అనేది 4 పెట్టాను. ఒకవేళ నేను ఓజోన్ కనుక ఒక 7 అలా పెట్టాను అనుకోండి, మొత్తం ఈ విధంగా బ్లూ టింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు మొత్తం అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేసే ముందు ఇక్కడ మీకు స్ట్రెంగ్త్ ఒకసారి మీరు అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఓకేనా, నేను ఇక్కడ 0.5 పెట్టాను అనుకోండి, కొంచెం డార్క్గా వస్తుంది అనమాట సీన్. ఒకవేళ 1 పెట్టాను అనుకోండి, కొంచెం ఎక్కువ బ్రైట్గా వస్తుంది అనమాట. సో మీకు ఎంత లైటింగ్ కావాలనే దాన్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, నేను మేబీ నాకు ఇది ఒక 0.8 ఉంటే బాగుందనమాట. అండ్ ఒకవేళ మీరు సన్ ఓరియంటేషన్, రొటేషన్ అవి చేంజ్ చేయాలంటే ఇక్కడ మీరు చేయొచ్చు అనమాట. నేను ఎలివేషన్ మేబీ అరౌండ్ ఒక 20 degrees పెడతాను. అండ్ మేబీ రొటేషన్ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను సన్ రొటేషన్ అని చూసారు, సో దీన్ని ఒక 45 అయితే పెడతాను. సో దట్ మీకు సన్ రైజ్ పడేది అంతా కూడా మారిపోతుంది అనమాట. మేబీ నేను దీన్ని ఒక 90 degrees పెట్టి చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే సన్ రైస్ అనేది డైరెక్ట్గా కార్ పైన ఎక్కువ పడుతున్నాయి అనమాట. ఓకే, అండ్ మేబీ ఇది కూడా కొంచెం బాగుంది, బట్ కాకపోతే నేను ఇక్కడ ఓజోన్ని మేబీ ఒక 3 మాత్రమే పెడతాను. ఓకే, ఓజోన్ 3 పెట్టినప్పుడు ఎక్కువగా వస్తుంది. మేబీ ఎయిర్ని కూడా ఒక 2 పెట్టేద్దాం. ఒక పని చేద్దాం, ఎయిర్ని 5 పెట్టి ఓజోన్ని ఒక 7 పెడతాను. సో ఇప్పుడు కొంచెం రెండు కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సన్ ఇంటెన్సిటీ కావాలంటే తగ్గించుకోవచ్చు. నేను ఒకవేళ మేబీ 0.5 అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం, ఇది 0.5 ఎంటర్ అవ్వలేదు సరిగ్గా. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ అయింది. సో నైస్, దిస్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. మీకు బ్యాక్గ్రౌండ్లో స్కై అనేది ఎక్కువ బ్లూ టోన్లో కనపడాలి అనుకుంటే మీరు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ని యూస్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఒక HDRI కూడా యూస్ చేయొచ్చు అనమాట. మీకు సీన్ లైటింగ్కి నేను రైట్ నో స్కై టెక్స్చర్ని యూస్ చేస్తున్నా. మీకు కావాలంటే ఒక HDRI తీసుకొని వచ్చి HDRI ప్లేస్ చేసి కూడా మీరు చేయొచ్చు అనమాట, అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫాగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే సీన్లో కొంచెం ఫాగ్ ఉంటే కొంచెం బెటర్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నేను దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ అరిజోల్స్ని ఒక 3 పెట్టేద్దాం. అండ్ ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు బాగుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో ట్రీస్ మనకు కౌంట్ చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే చూడడానికి అంత ఎక్కువ ట్రీస్ అయితే కనపడట్లేదు. సో ఇక్కడ సాలిడ్ వ్యూ మోడ్లోకి వెళ్ళి ఒకసారి దీన్ని మొత్తాన్ని సేవ్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్లో ట్రీస్ కౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఈ ఆప్షన్స్లోకి వచ్చి ట్రీ కౌంట్ మేబీ ఒక 700 పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కువ ట్రీస్ కనిపిస్తాయి అనమాట. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఫాగ్ క్రియేట్ చేద్దామన్నా కదా. సో దానికోసం ఏం చేస్తానంటే షిఫ్టే ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక క్యూబ్ని అయితే తీసుకొని వస్తాను. అండ్ దాన్ని నేను కొంచెం ఈ విధంగా స్కేల్ చేస్తాను. ఓకే, సో ఈ క్యూబ్ లోపలే మనకు ఫాగ్ అనేది ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ మనకి ఫాగ్ అనేది ఉండదు అనమాట. సో మీకు ఎక్కడైతే ఫాగ్ కావాలనుకుంటున్నారో ఆ ఏరియా వరకు దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకే, సో ఇదనమాట. అండ్ ఈ క్యూబ్కి సంబంధించిన మెటీరియల్ని మనం చేంజ్ చేయడం ద్వారా మనం ఫాగ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేడింగ్ అనే ట్యాబ్ ఉంటుంది కదా, సో దీంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ న్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సో ఇక్కడ మీకు ఒక 2 జామెట్రిక్ నోట్స్ వస్తాయి. ఇక్కడ ప్రిన్సిపల్ BSDFని ఎక్స్ప్రెస్ చేసి డిలీట్ చేసేయండి. షిఫ్టే ప్రెస్ చేసి ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ వాల్యూమ్ అని ఉంటుంది. సో అక్కడ సర్చ్ చేసి దాన్ని తీసుకొని రండి. ఇక్కడ వాల్యూమ్ టు వాల్యూమ్ కనెక్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు కొంచెం జూమింగ్ చేసి ఇక్కడ కలర్ అని చెప్పి కనిపిస్తుంది. నేను నాకు కొంచెం డార్క్ టోన్ కావాలి కాబట్టి దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేస్తాను ఈ విధంగా. ఓకే, మేబీ సంథింగ్ లైక్ దిస్. ఓకే, చాలా కిందకి వెళ్ళిపోయింది, మేబీ ఇక్కడ వరకు సరిపోతుంది. అండ్ కొంచెం ఇక్కడ టోన్ మారుస్తున్నాను. ఓకే, అండ్ డెన్సిటీ అని ఉంటుంది చూసారా. సో ఈ డెన్సిటీని మరి 1 పెట్టద్దు, 0.01 అయితే పెడుతున్నాను నేను. ఓకే, మరీ తక్కువ అయినట్టుంది, మేబీ 0.2 పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు 0.2 చాలా ఎక్కువ ఉంది, మేబీ 0.05 పెడదాం. సో ఇది సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఒకసారి లేఅవుట్లోకి వెళ్తాను. అండ్ ఈ క్యూబ్ మనకి ప్రతిసారి ఇలా కనపడకూడదు కాబట్టి వ్యూ పోర్ట్లో దీన్ని మాత్రమే మనం మార్చేయాలన్నమాట. అంటే మనకి ఇది ఒక వైర్ ఫ్రేమ్ లాగా కనిపిస్తే లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి వ్యూ పోర్ట్ డిస్ప్లేలో మీరు డిస్ప్లే యాజ్ వైర్ పెట్టుకోండి. సో అప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కెమెరా వ్యూలోకి వెళ్ళండి. సో యువర్ ఫైనల్ థింగ్ సంథింగ్ లుక్స్ లైక్ దిస్. సో ఒకసారి రెండర్డ్ ప్రీవ్యూకి అయితే వెళ్తున్నాను. సో నేను ఇప్పుడు ఫైనల్ రెండర్ చేస్తాను మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు, బట్ కెమెరా యొక్క ఫోకస్ని మనం కొంచెం అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ మీకు చూడొచ్చు, మీకు సన్ రైజ్ కానీ ఎవ్రీథింగ్ మీకు సీన్ ఇలా ఓకే అనుకుంటే ఇలానే దీన్ని మీరు రెండర్ చేసేయచ్చు అనమాట. బట్ ఒకవేళ మీకు వేరే డైరెక్షన్లో కావాలంటే ఇక్కడ నేను సన్ రొటేషన్ మేబీ అరౌండ్ ఒక 150 degrees పెడతాను. సో అప్పుడు నాకు కొంచెం చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మేబీ 180 పెట్టేద్దాం. సో మీకు నచ్చినట్టుగా మీరు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ ఆప్షన్స్ని చేంజ్ చేసుకుంటే మీకు ఎలా నచ్చుతుందో అలా పెట్టుకోండి. ఓకేనా, మేబీ ఒక 360 పెడితే లేదా 0 పెట్టి చూద్దాం.
బట్ వీటన్నిటికంటే నాకు ఇందాక పెట్టిన 90 బెటర్గా ఉంది యాక్చువల్గా. సో ఈ సైడ్ నుంచి మనకి లైట్ అనేది దీనిపైన ఇలా పడుతుందన్నమాట. సో దిస్ లుక్స్ మోర్ బెటర్ ఫర్ మీ. అండ్ ఇక్కడ నేను కెమెరాకి సంబంధించి ఒక చిన్న సెట్టింగ్ అయితే చేంజ్ చేస్తాను. సో అదేం లేదు, మనకి కార్ ఒకటే ఫోకస్లో ఉండాలన్నమాట, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఉండాలన్నమాట. సో దానికోసం కెమెరాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆన్ చేసుకొని ఇక్కడ కింద మీరు ఎఫ్ స్టాప్ అని ఉంటుంది సార్. సో దీన్ని 1 పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ పెన్ సింబల్ పైన క్లిక్ చేసి మన కార్ యొక్క బాడీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అప్పుడు మన కార్ యొక్క బాడీ మాత్రం ఫోకస్లో ఉంటుంది అనమాట, మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి సీన్ రెండర్ చేసుకొని నేను ఒకసారి దీన్ని ఫైనల్ రెండర్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు ఎలా ఉంటుందంటే అనేది. అండ్ నేను ఇక్కడ సైకిల్స్లో రెండర్ చేస్తున్నా కాబట్టి మేబీ కొంచెం టైం తీసుకుంటుంది రెండర్ అవడానికి. అండ్ నేను మ్యాక్బుక్ ఎయిర్ యూస్ చేస్తున్నాను, మ్యాక్బుక్ ఎయిర్ M5. సో దీంట్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉండదు. సో ఆబ్వియస్లీ కొంచెం రెండరింగ్ ఎక్కువ టైమే పడుతుంది, బట్ స్టిల్ రెండరింగ్ అయితే అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయాలన్నమాట అంతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా శాంపిల్ కౌంట్ అనేది 100 ఉంది. సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ మీరు శాంపిల్ కౌంట్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా మీకు అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఇంకా రెండర్ అనేది ఇంకొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. బట్ అలానే శాంపిల్ కౌంట్ మరీ 200 మించి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంత సింపుల్ సీన్కి 100 to 200 శాంపిల్స్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే, అండ్ అంతే మామ. సో అండ్ ఇంకొక విషయం, నేను ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ వరకు చూస్తుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా స్టిల్ ఇమేజెస్ కాకుండా ఒక ప్రాపర్ సినిమాటిక్ కార్ యానిమేషన్స్ మీరు నేర్చుకోవాలి, సినిమాటిక్ కార్ యానిమేషన్స్ మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం మీరు నా పెయిడ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, నేను ఇప్పటివరకు వీడియోలో ఎక్కడ దాని గురించి చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. సో నేను ఒక పెయిడ్ కోర్స్ అయితే లాంచ్ చేశాను, దాని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అందులో ఏంటంటే నేను మీకు ప్రాపర్గా కార్ని ఎలా రిగ్గింగ్ చేయాలి, ఎలా యానిమేట్ చేయాలి, అండ్ కార్ టైర్స్ దగ్గర డస్ట్ ఎఫెక్ట్ కానీ స్మోక్ ఎఫెక్ట్స్ కానీ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ సినిమాటిక్ కెమెరా యాంగిల్స్ పెట్టుకొని ప్రాపర్ సినిమాటిక్ షాట్స్ ఎలా రెండర్ చేయాలి, సో వీటన్నిటి గురించి కూడా చెప్తానమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ నేను మీకు ఎలా చేయాలి అనేది నేర్పిస్తాను. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. సో మీకు ప్రాపర్ మొత్తం అంతా కూడా బాగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం, సినిమాటిక్ కార్ యానిమేషన్స్ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ మై పెయిడ్ కోర్స్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నేను మీకు ఒక వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నా. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, సో మీరు కోర్స్ ప్రైస్ అంతా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, అండ్ ఒకవేళ మీకు వాట్సాప్ చేయలేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేసినా సరే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, సో చూడవచ్చు ఇక్కడ మన ఫైనల్ రెండర్ అనేది అయితే ఇప్పుడు రైట్ నౌ కంప్లీట్ అయిపోయింది. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు జూమ్ ఇన్ చేస్తే కొంచెం బ్లర్గానే ఉంటుంది, ఎందుకంటే నేను 1080pలో రెండర్ చేశాను. ఓకే, ఇది 2K 3K పెట్టలేదు అనమాట. మీరు 4Kలో రెండర్ చేస్తే ఇంకా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంతే మా వీడియో. సో మీకు ఎలా అనిపించింది, ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ చెప్పాను కదా, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, బ్లెండర్ వీడియోస్ చాలా ఉన్నాయి. అండ్ మీరు బ్లెండర్ పెయిడ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి. ఓకేనా, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.